నాయుడు ఏంటిది? చూపుడు వేలు. అది కాదు, నువ్వు చేస్తుంది ఏంటి? కాటన్ బిజినెస్ అంటే వ్యాపారం. ఇది వ్యాపారం. అది కాదు, నువ్వు చేస్తుంది తప్పు అంటున్నాను. పూర్వం 10 గుడిసెల్లో దూరేవాడిని, ఇప్పుడు 2-3 గుడిసెల్లోకే పని అయిపోతుంది. ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. నాయుడు, నా గుడిసెల్లో కాకుండా నా గుడిసెలో గుంటలు కూడా వేస్తున్నావుగా. గుంటల్లో విత్తనాలే కదా వేస్తున్నాను, దాంట్లో తప్పేమన్నా ఉందా? కచరా నా కొడక, లోఫర్ నా కొడక. ఎంఆర్ఓ గారు, మీరేం చేయలేరా? మాకు కూడా చేద్దామనే ఉందండి, కానీ మా రాజుగారు ఎక్కడ ఛాన్స్ ఇస్తున్నారు? కనిపించిన విత్తనాలన్నీ మొలకలు వచ్చేలాగా నాటుకుంటా పోతున్నాడు. ఆటగాళ్ళ మంచి ఆటగాళ్ళు. మీరు కూడా నాలాగా లాస్ ఏంజల్స్ రావాలంటే చదువుకోండి రా ఫస్ట్. గుంటలందరూ ఈ మధ్య పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నారా? ఆటగాళ్ళకి అందరికీ పిల్లలు చదువుకోకుండా అడవిలో ఏం పనులురా పర్లేదు, నాయుడు గారు, మీరు మిషన్ ఇంపాసిబుల్ ఆడుతున్నారు, జాగ్రత్త. నాయుడు గారు, మీకు చేసిన తప్పు. ఓ మీరేనా? మీ గుడిసెల గురించే మాట్లాడుతున్నావు. ఓకే, నేను మాట్లాడే దాని గురించి కాదండి. ఆ చివరి నా గుడిసెలు మాది మాకు ఇచ్చేసండి. ఇస్తే ఏం చేస్తాం? విత్తనం నాటుకుంటాం. ఎప్పుడు మీరే విత్తనాలు నాటుకుంటారా? ఈసారి మాకు వదలండి, మేము నాటుకుంటాం. తప్పుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పని చేయండి, ఆ చివరున్న విత్తనాలు మీరు నాటుకోండి, ఈ చివరున్న విత్తనాలు మేము నాటుకుంటాం. చివరున్న విత్తనాలు మీరు నాటుకోండి, ఈ చివరున్న విత్తనాలు మేము నాటుకుంటాం. అయినా ఎవడీడు మనల్ని మెంగతున్నాడు. ఇందాక వచ్చిన ముసలోడు మనోడు, వీడు 6 నెలల తర్వాత యుఎస్ నుంచి వచ్చాడు. ఆ చివర్లో అన్న గుడిసెల కోసం, సాయంత్రం 6 గంటలకు వెళ్ళి పొద్దున్నే వచ్చేవాడు. ఇప్పుడు 6 నెలలుగా రాలేదంటే పెద్ద మిషనే. అంటే ఏంటి? రే రామ్ ఆ యూఎస్ లో నాటలేకపోతాం విత్తనాలు, పోలీసులు నన్ను నాడుతున్నారు. ఇక్కడైతే గుడిసెలు చిన్నవి, ఫ్రీడమ్ కాబట్టి ప్రతి విత్తనాలు దగ్గర వేసుకుంటారు. చాలా బాగా కంపోజ్ చేసుకున్నావు భరత్ అన్నయ్య, చాలా బాగా నేర్పించావు వాడికి ఆన్ ది స్పాట్ లో. నువ్వు సూపర్ రా. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేసావురా నువ్వు. మాకు ఎవరా ఛాన్సు? వేసుకోండి మీరు కూడా విత్తనాలు. మేము వేసేసిన వాటికి మళ్ళీ ఏమేస్తాం అంటే అంత పెద్ద విత్తనాలు మాకు తెలియదు కదా.